మళ్ళీ అదొకటి తెలియదు ఏంటంటే గ్రీన్ ఒక రేటుకి అమ్మాలి, మల్టీ అనేది ఒక రేటుకి అమ్మాలి, ఇది ఒక కాస్ట్ ఇది ఒక కాస్ట్ అమ్మాలి. కానీ షాప్ కూడా ఎలా కడుగుతారు అనుకున్నారు, రెండు ఒక రేటుకి ఇవ్వమంటారు. కానీ మనం అలా ఇవ్వకూడదు, రాదని చెప్పాలి. కటాకండిగా మనం రాదని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు ఆడికి అలవాటు చేయాలని అది ఇది ఒకే రేటుకి ఇచ్చేస్తారని తోసేస్తున్నారు. అలా ఆడేటప్పుడే ప్రాపర్టీ తగ్గిపోతుంది. నెల పోతే కరెంటు బిల్లు 2000 వచ్చేస్తుంది, 3000 వచ్చేస్తుంది. ఒకసారి మనకి లాభం రావాలంటే నువ్వు నెల అవ్వేసరికి 80,000 సీట్లు కొట్టి అమ్ముతేనే నీకు ప్రాపర్టీ అనేది మిగులుతుంది. ప్రతి సీటుకి 15 పైసలు వేసుకుంటే మాత్రమే అది. అలా 80,000 సీట్లు అమ్మితే నీ కరెంటు బిల్లు, నీ జీతం, ఆడోళ్ళకి అన్ని మిగులుతాయి. అంతేగాని ఏదో కొట్టి 30 గంటలు కొట్టేసి ఆన్ చేసి అమ్మేద్దామంటే నీకు డబ్బులు కనిపించవు. ఒకటే ఇది అనేది ఎలా ఉండాలంటే మార్కెట్లో ఎక్కువ తీసుకున్న వాళ్ళ ఒకలా ఉండాలి, తక్కువ తీసుకుంటే ఒకలాగా అమ్మాలి, బల్క్గా తీసుకుంటే ఒకలా ఉండాలన్నమాట. ఎందుకంటే నీకు పని కలుగుతుంది, అవతల ప్రొడక్షన్ తెచ్చుకుంటావు, వీళ్ళు మనుషులు ఆగరు, పని అవుతుంది, తక్కువ ప్రాపర్టీ వస్తుంది, నిత్యం పని ఉంటుంది కదా. ఒకసారి లెక్కేకూడదు సంవత్సరం మొత్తం మీద ఎంత వస్తుంది, 6 నెలలు అవుతుందా 2 నెలలు అవుతుందా అని చూడాలి. మన వాళ్ళు అలా చూడకుండా 3 నెలలు నడిపేయడం, అమ్మ 20 రూపాయలు అవుతుంది, అబ్బోలు శ్రమ, చెత్త ఎత్తుకోవాలి, ఎత్తుకోవాలంటే కష్టపడకుండా ఏ డబ్బులు వచ్చేస్తాయి, రావు కదా.